రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల కారణంగా ముంపుకు గురైన 400 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క గ్రామానికి ₹1,00,000 చొప్పున ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులను ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా గురజాల నియోజకవర్గం పరిధిలోని 8 గ్రామాలు రామాపురం, తంగెడ, పొదుపుగల, బట్రుపాలెం, దైదా, గొట్టిముక్కల, మేమవరం, గోవిందపురం ఈ 8 గ్రామాలు ముంపుకు గురైనందున ఒక్కో గ్రామానికి ₹1,00,000 చెక్కులను ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచులకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలానీ, గురజాల నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కటకం అంకారావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మానవ దృక్పథంతో ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న 400 గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క గ్రామానికి ₹1,00,000 చొప్పున తన సొంత డబ్బుల్ని గ్రామ పంచాయతీలకు ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం అన్నారు. గ్రామ కార్యదర్శి, సర్పంచ్ ఇద్దరు సమన్వయంతో ₹1,00,000 గ్రామ అవసరాల నిమిత్తం ఖర్చు చేయాలని ఆయన కోరారు. హరి గారికి, దుర్గా కుమారి గారికి, నాగశ్రీని గారికి, ఇతర పెద్దలందరికీ, వేదిక ముందున్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా, అభిమానులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మినిస్టర్గా ఉండి, ఇందాక చాలామంది చెప్పినట్లు మామూలుగా అయితే ప్రభుత్వం వైపు నుంచి కొద్దిగా అలాట్మెంట్ చేయటం, ఇంకోటి చేయటం చేస్తారు. పరిణామం ఇది మిగతా వారికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా, మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ వరదలు ప్రజల్ని, అలాగే విజయవాడ మిగతా పరిసర ప్రాంతాలని కూడా బాగు చేయాలి అని చెప్పి చాలా మంది వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేస్తూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఒక దారి చూపించారు కాబట్టి ఆ దారిలో నడుస్తూ వారు కూడా చేయడం జరుగుతూ ఉంది. హరి గారికి, దుర్గా కుమారి గారికి, నాగశ్రీని గారికి, ఇతర పెద్దలందరికీ, వేదిక ముందున్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా, అభిమానులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మినిస్టర్గా ఉండి, ఇందాక చాలామంది చెప్పినట్లు మామూలుగా అయితే ప్రభుత్వం వైపు నుంచి కొద్దిగా అలాట్మెంట్ చేయటం, ఇంకోటి చేయటం చేస్తారు. పరిణామం ఇది మిగతా వారికి కూడా ఒక స్ఫూర్తిదాయకంగా, మిగతా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ వరదలు ప్రజల్ని, అలాగే విజయవాడ మిగతా పరిసర ప్రాంతాలని కూడా బాగు చేయాలి అని చెప్పి చాలా మంది వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేస్తూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఒక దారి చూపించారు కాబట్టి ఆ దారిలో నడుస్తూ వారు కూడా చేయడం జరుగుతూ ఉంది.